यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री గురవే నమః. రాముణ్ణి అంటాడు, తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. ఈరోజు రాజ్యం కోసం తల్లిదండ్రులనైనా వదిలేస్తాం, మనం డబ్బు కోసం దేనైనా చంపుకుంటాం. కానీ ఆత్మభావన కోసం దేన్నైనా వదిలిపెట్టుకోగలిగిన వాడే దేవుడు ఈ లోకంలో. తను నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా వదిలిపెట్టుకోగలిగిన వాడే దేవుడు. కానీ తను నమ్మిన సిద్ధాంతాన్ని దేనికోసమైనా వదిలిపెట్టేస్తే వాడు పనికిరాడు. జీవితంలో ఎన్నో సాధించినా పడిపోతూ ఉంటాడు. మానసికంగా వాడిలో ఒక గిల్ట్, వాడిలో ఒక బలహీనత, వాడిలో ఒక అపరాధిత్వం చోటు చేసుకుంటూనే ఉంటుంది. కానీ రాముడు నమ్మినాడు అనంటే, రాముడు చేస్తాను అన్నాడంటే రెండో మాట లేదు. రామః ద్విర్నభాషతే, రెండో మాట రాముడికి తెలియదు. కైక కోరుకుంది వాళ్ళ నాన్నగారి దగ్గర రాముడు అడవికి వెళ్ళిపోవాలని. ఆయన కుప్పకూలి పడిపోయాడు. కానీ రాముడి దగ్గరికి కైక వెళుతుంది రామాయణంలో. ఆయన దశరథుడి దగ్గరికి వెళతానంటే అప్పుడు కైక అడ్డుకుంటుంది, వెళ్ళొద్దు అంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు వెళ్ళావనుకో నిన్ను ఆయన కన్విన్స్ చేస్తాడు వెళ్ళొద్దని. నువ్వు ఇంక అడవికి వెళ్ళడం కుదరదు, కాబట్టి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళడానికి లేదు అంటే అప్పుడు కైక దగ్గర ఒక మాట అంటాడు రాముడు. కళ్ళు ఫస్ట్ టైం రాముడు ఒక్కసారి ఎర్రదనం కళ్ళల్లో కనిపిస్తుంది రాముడికి. విద్ధిమాం ఋషిభిస్తుల్యం అంటాడు ఆయన. అమ్మా నేను ఋషిని. ఋషి అంటే ఏంటి? సత్యానికి కట్టుబడినవాడే ఋషి. ఇంక దేనికి కట్టుబడినవాడు ఋషి కాడు. నేను ఆ సత్యానికి సత్యసంధుణ్ణి, సత్యానికి కట్టుబడ్డవాణ్ణి. నాకు రెండో మాట తెలియదు. మా నాన్నగారు కాదు మాట ఇవ్వడం, నేను నీకు మాట ఇస్తున్నాను. నేను ఈ రాజ్యాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి అడవులకి వెళ్ళిపోతానని. అప్పుడు కైక ఆ మాటకు ఒక్కసారి చూడండి, కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళు మాట్లాడేటప్పుడు ఏమిటో తెలియని ఒక శక్తి ఆవరించిపోతుంది. అది దైవం మాట్లాడిస్తుంది. ఆ మాట విన్నప్పుడు కైక ఒక్కసారి ఆగిపోయింది. అంతదాకా రామా అని కొడుకుగా చూసినటువంటి ఆవిడ, రాముణ్ణి అడవులకి పంపాలని కేవలం ఒక చక్రవర్తిగా చూసిన ఆవిడ, ఇప్పుడు ఆ రాముల్లో దశావతారాలను ఒక్కసారి చూపించినట్టుగా చూపించాడు రాముడు కైకకు. అప్పుడు కైక అర్థం చేసుకుని వదిలింది. నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు, నాన్నగారికి నమస్కారం చేశాడు. ఆ పితృవాక్య పరిపాలన, సింహాసనం మీద కూర్చోవాలి. అదే ముహూర్తానికి అడవికి ఎక్కడ చలనం లేకుండా, నేను ఇది కోల్పోతున్నానే, నేను ఇది వదిలేసుకుంటున్నానే, మళ్ళీ నా పరిస్థితి ఆలోచనే లేదు, వెళ్ళిపోయాడు, నడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు సీతమ్మ అంటుంది, అయ్యా నేను అన్నీ రెడీ చేసుకున్నాను, తట్టా బుట్ట అన్నీ సర్దాను. ఎక్కడికి? ఏమన్నా బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర అనుకున్నావా? లేకపోతే గంగోత్రి యమునోత్రి చార్ధామ్ యాత్రకి ఏమైనా వెళుతున్నావా? నువ్వు రావాల్సిన అవసరం లేదు. మీ నాన్న నాకు ఎందుకు అప్పచెప్పాడు నిన్ను క్షేమంగా చూడమని. కాబట్టి నువ్వు హాయిగా ఇక్కడ ఉండు అంటే అప్పుడు భార్య అంటుంది, సీత రామాయణంలో ఒక్కొక్క క్యారెక్టర్ చదవాలండి. అంతేగాని రామాయణాన్ని ఏదో పూజ చేసేసి అక్కడ పూలు వేసేసి దండం పెట్టేసి దానికి కొట్టేసి భజన చేసి, ఒక్కొక్క క్యారెక్టర్ని అనలైజ్ చేస్తే రామాయణంలో అమోఘమైన అంశాలన్నీ బయటకు వస్తాయి. నేను అలా ఇలానే చూస్తాను క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ 24 క్యారెట్సే. అది సీతమ్మ అంటుంది, ఒక స్త్రీకి ఎక్కడ హాయి ఉంటుంది?
ఒక స్త్రీకి ఎవరి దగ్గర సౌఖ్యం ఉంటుంది? భర్త దగ్గరే. నువ్వు వెళ్ళిపోయి నాకు ఈ అంతఃపురం ఇచ్చినా నథింగ్ మేక్స్ సెన్స్, కుదరదు. అందుకని ఇప్పుడు చాలామంది అరబ్ కంట్రీకి వెళ్ళిపోతారు పెళ్లి చేసుకుని. భార్య ఇక్కడ ఇండియాలో ఉంటుంది, వాడు అరబ్ కంట్రీలో ఉంటాడు. వాడు డబ్బు పంపిన భార్య డబ్బుతో బ్రతుకుతుందే కానీ భర్తతో బ్రతకలేదు. వాడు డబ్బు సంపాదిస్తూ వాడు డబ్బుతో బ్రతకొచ్చేమో కానీ సౌఖ్యాలతోటి భార్యతో బ్రతకలేడు. ఎక్కడికో వెళ్ళిపోతారు పెళ్లి చేసుకుని భార్యను వదిలేసి, లేకపోతే భర్తను వదిలేసి. డబ్బు కోసం భర్తను వదిలేస్తాం, డబ్బు కోసం భార్యను వదిలేస్తాం, ఇంకో దానికోసం వాళ్ళని వదిలేస్తాం. కానీ ఆ రోజు రామాయణంలో సీత నింది, నాకు ఈ అంతఃపురము వద్దు, ఏ పురము వద్దు, నాకు నా భర్త కావాలి, నీ వెంట వస్తాను. నువ్వు అడవికి వెళ్తావా? పద వస్తాను. ఎందుకు? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి నా అతిచరామి. నువ్వు కట్టుబడినటువంటి మాటకి నేను పూర్తిగా కట్టుబడి ఉండాలి, నేను వచ్చేస్తాను. రాముడు అన్నాడు, కట్టుబట్టలతో రావాలి. కట్టుబట్టలతో వస్తాను, పెట్టుబట్టలతో వస్తాను, నీకెందుకు, నేను వస్తాను అంటూ. అదే రామాయణంలో యాక్చువల్గా మామూలుగా మనమైతే మనం ముందు వెళతాం, భార్యని వెనకాల రమ్మంటాం. రామాయణం రివర్స్ అండి. ముందు సీతమ్మ నడుస్తుంది, తర్వాత రాముడు వెళ్తాడు అడవిలో కూడా. అలాగనే లంకకు రాముడు ముందు వెళ్ళలేదు, ముందు సీత వెళ్ళింది, తర్వాత రాముడు వెళ్ళాడు. బాగా ఆలోచించండి ఎందుకు ఇలా జరిగింది అని అంటే, రాముణ్ణి సీతమ్మ వారు అంటుంది స్త్రియం పురుష విగ్రహం అని. నువ్వు తట్టుకోలేవయ్యా, నువ్వు మగవాడి రూపంలో ఉన్నావు కానీ నవనవ కోమల మేఘశ్యామ, నీకు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అని అరుస్తావు. అదే ఇంట్లో భార్య ఎంత కాలిపోయేటువంటి గిన్నె పట్టుకున్నా అంటుంది, పక్కన పెడుతుంది, కానీ అరవదు అమ్మ అని నాన్న అని. ఎందుకని? వదిలేసి వచ్చేసింది ఇక్కడికి, అందరినీ వదిలేసి వచ్చింది ఇక్కడికి, ఇంకా అరవదు. అలవాటు పడితే అరిపిస్తుంది. ఆవిడ అరవదు, కానీ అరవడం చేత కాదు, కానీ మా అమ్మకి అరిపించడం చేత అవుతుంది. వీడిని పెట్టి కంకు దెబ్బలు కొడుతూ ఉంటే కుయ్యో మొర్రోని గదిలో ఆ గొడవ వాడికే తెలుస్తుంది, పడ్డవాడికి. సీతమ్మ ముందుకు నడుస్తూ ఉంటే, ఎందుకు నడుస్తుందంటే అక్కడ ఏ పల్లేరుకాయలు ఉంటాయో, ఏ ముళ్ళు ఉంటాయో రాముడికి గుచ్చుకోకూడదు. అదేదన్నా ఉంటే తనకు గుచ్చుకోవాలి, అది తీసి పారేసి నడిచేది మెత్తగా చేసి. లంకకు కూడా సీత ధైర్యంగా ముందుకెళ్ళి కూర్చుందండి. ఆవిడ ఎలా కూర్చుందో మీకు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ చూపించాలి సుందరకాండలో. ఎలా కూర్చుందంటే, ఒక తపోనిష్టలో ఒక యోగి ఎలాగైతే చలించకుండా కూర్చుంటాడో అదే తపోనిష్టలో జుట్టు విరబోసుకుని ఆవిడ ఆ నారబట్టలతో కూర్చున్నప్పుడు ఒక కవి అంటాడు, సీత కనపడలేదట, ఒక మహా తపస్వి కనపడ్డాడట. అందుకనే ఆ తపస్వి కనపడ్డాడు కనుకనే రావణాసురుడు ఆవిడ దగ్గరకు అంత దూరంలో నిలబడి మాట్లాడొచ్చేవాడే కానీ దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోయేవాడు. ఎందుకని? స్త్రీ కనపడేది కాదు, ఒక ఋషి, ఒక తపస్వి, ఒక యోగి కనపడేవాడు ఆవిడలో. అది తపస్సు చేసింది ఆవిడ అక్కడ. ఆ తపస్సే రాముడిని అక్కడికి రప్పించింది. ఆవిడ లంకలో కూర్చుని చేసిన పని ఏమిటి తెలుసా అండి? లంకలో రామశబ్దం వినపడేది కాదు, వినపడిచ్చేవాడు కాదు రావణుడు, రావణ 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 అని. కాబట్టి లంకలో సీతమ్మ వారు 9 నెలలు ఏం చేసిందంటే రామ మంత్రాన్ని జపం చేసింది, రాముడు వచ్చేసాడు అక్కడికి. అది అందుకే రాముడు వెళ్ళాడు అక్కడికి. ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ రాముడు వస్తాడు అక్కడికి. అది ప్రతిజ్ఞ ఉంది, రామశక్తి ఉంటుంది అక్కడ. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశ తిహులోక ఉజాగర్, రామదూత అతులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర్ విక్రమ భజరంగి, కుమతి నివార సుమతికే సంగి. కుమతి అని అంటే ఈ దుర్మతులన్నీ పోంగొట్టి సన్మతినిచ్చేటువంటి వాడు అని అర్థం. కాబట్టి రామా అనుకోగానే లోపల ఏమితో తెలియని ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత, ఎంత అద్భుతమైనటువంటి ఫీలింగ్ అని. కాబట్టి అటువంటి ఆ రాముడి గురించి చెబుతూ ఇక్కడ హనుమంతుడు ఆ మాట అంటాడు, అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే అనగానే అందరూ కుప్పకూలి పడిపోతాడు. రాముడు అడుగుతాడు, ఇంకా 2 చరణాలు పూర్తి చేయమంటాడు.
అప్పుడు హనుమంతుడు నవ్వుకుంటూ అంటాడనమాట, వీళ్ళందరికీ బెంగ వచ్చేస్తుంది, ఇంకా మనం అందరం వెళ్ళలేం, సీతమ్మ అక్కడ ఉందని తెలిసిపోయింది కానీ ఇంకా మనకు రాదు, మనం వెళ్ళలేం, ఇంకా వాడే పవర్ఫుల్ అయిపోతున్నాడు, ఎందుకని వేదము అగ్నిహోత్రం అక్కడ ఉంటుంది, మనం ఏం చేయలేమని అందరూ కుప్పకూలి పడిపోతే అప్పుడు రాముడికి తెలుసు అక్కడ వేదం ఉండొచ్చు, అగ్నిహోత్రుడు ఉండొచ్చు, కానీ అసలు వీటికంటే ఉండవలసినటువంటి ఒకానొక లక్షణం ఉండాలి, అది ఉంటేనే ఈ వేదము పలుకుతుంది, ఈ అగ్నిహోత్రము ఫలవంతమవుతుంది. అది ఏమిటి ఆ లక్షణం రాముడికి ఒక్కడికే తెలుసు. ఆ లక్షణం గురించి రాముడు ఎక్స్పెక్ట్ చేసి హనుమంతుడిని అడుగుతాడు, ఇంకా తర్వాత చెప్పు ఏమిటి అని అంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, అయ్యా ఇవన్నీ మెండుగా ఉన్నాయి, కర్రపుల్లలు ఉన్నాయి హోమంలో తగలెట్టడానికి, వేదం కట్టెలు ఉన్నాయి, వేదం ఉచ్చరిస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి, కానీ దయా సత్యం శౌచంచ రాక్షసానాం న విద్యతే. ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ రాక్షసులకి ప్రేమ లేదు, సత్యం లేదు, ప్యూరిటీ లేదు, అందుకనే వాళ్ళు రాక్షసులయ్యారు. వాళ్ళకి ఈ వేదం ఏమైపోతుంది, ఇంప్యూర్ అయిపోతుంది, ఈ అగ్నిహోత్రుడు ఏమైపోతాడు, ఆరిపోతూ ఉంటాడు. కారణం దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం న విద్యతే. ఇవా రాక్షసులకి తెలియవు, అందుకనే మనం గాయత్రి మంత్రం చేస్తున్న ఫలితం ఎందుకు రావట్లేదనంటే దయా సత్యంచ శౌచంచ. నేను ఒకసారి రాయలసీమలో వెళ్ళినప్పుడండి ఒక కథ విన్నాను, నిజంగా నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. ఆ రాయలసీమలో సద్బ్రాహ్మణుడు ఒకడు, శిఖ యజ్ఞోపవీతం, ఇది వీడు అనుచరుడు ఒక మాలవాడనమాట. ఇది ఏమిటి అసలు, ఎక్కడైనా పొంతన ఉంటుందండి అసలు, ఊహిస్తే మామూలుగా. వీళ్ళిద్దరు ఉన్నారట, అయితే వీళ్ళిద్దరు ఎప్పుడో ఒకరినొకరు చూసుకోలేదట. ఈ బ్రాహ్మణుడు ప్రతిరోజు నదికి వెళ్ళడం, స్నానం చేయడం, రావడం ఇంటికి. ఇతను ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఈ బ్రాహ్మడు నదికి వెళ్ళేటప్పుడు ఉదయం చీకటి కదండి, చీకటిగా ఉంటుంది, సంధ్యా సమయంలో కంటే ముందు వెళ్ళిపోవాలి, ఆ చీకట్లో ఏమైపోతుందో అని ఇతను ఆ దీపం ఉంటుంది కదా, వెలిగించే దీపం, ఆ దీపాన్ని అడ్డుగా పెట్టుకుని అలా వెళ్ళేవాడట. ఒక బట్ట మూసుకొని, నన్ను చూడకూడదు, నేను ఏవేవో వండుతాను, ఏవేవో తింటాను, ఏవేవో తాగుతాను, నేను అపవిత్రుణ్ణి, ఆయన పవిత్రంగా నిరంతరం స్నానం చేసి జపం చేసుకునే మహానుభావుడు, ఆయన దృష్టి నా మీద పడకూడదని, వీడి దృష్టి ఆయన మీద పడచ్చేమో కానీ ఆయన దృష్టి వీడి మీద పడకూడదని అలా మూసుకొని లైట్ మాత్రం చూపించుకుంటూ వెళ్తాడట. ఆ పంతులు గారు కూడా ఏం పట్టించుకోరు, ఆయన బ్రాహ్మణుడు అలా లైట్లో వెళ్ళిపోయి స్నానం చేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అక్కడ సంధ్యా అర్ఘ్యం అంతా ఇచ్చుకునేటప్పటికి సూర్యోదయం అప్పుడు ఈ లైట్ అక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తాడట, ఆ పంతులు గారికి అలా దారంతా కూడా అలా చిమ్ముకుంటూ వెళ్ళిపోతాడట, ఇంటి దాకా నీళ్లు చల్లుకుంటూ చిమ్ముకుంటూ అలా వెళ్ళిపోతాడట. ఎందుకని, స్నానం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి కదా, అతను అపవిత్రం అవ్వకూడదు. ఆ దారిలో ఏ కాకి రెట్ట వేసిందో, ఏ కుక్క వెచ్చి ఏ మూత్రం విడిచిపెడుతుందో, ఏమిటో అశుద్ధం చేస్తుందని ఆ రోడ్డంతా నీళ్లు చల్లుకోవడం, కుండలో నీళ్లు తీసుకుని అలా చిమ్మడం, నీళ్లు చల్లుకుంటూ వెళ్ళిపోయేవాడట. చూడండి, ఇలా ప్రతిరోజు వీడి చేయడం, ఆ బ్రాహ్మణుడు ఈ పని చేయడం, సంధ్యావందనం, వీటికి వెళ్ళడం. ఒకరోజు ఆ మాల అతను పాప ఆరోగ్యం బాగులేదు, అయినా వచ్చి చేశాడు. అంత చిమ్మి నీళ్లు చల్లి ఆ బ్రాహ్మడి గడప దగ్గర ప్రాణం విడిచిపెట్టేశాడట. వాడి కర్తవ్యం చేసి విడిచిపెట్టాడట. ఆ బ్రాహ్మడు ఏం చేశాడు తెలుసండి, అక్కడికి వచ్చి జపం చేస్తూ వాడిని చూశాడట, లోపలికి వెళ్ళాడట, నిర్దయగా లోపలికి వెళ్ళాడట, పట్టించుకోలేదట. అందరు అనుకున్నారట, చిచి వీడొక మనిషా, వీడి బ్రాహ్మణ్యం తగలయ్యా, వీడి ఆచారం తగలయ్యా, అందరూ తిట్టుకున్నారట. వీడు లోపలికి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని భగవంతుడిని ఆరాధించాడట. ఆరాధించి భగవంతుడికి వేసినటువంటి మాల ఉంది కదా, అది తీసుకొచ్చాడట, వాడి మెళ్ళో వేశాడట, వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడట, మంత్రం ఉపదేశం చేశాడట ఆ శవానికి. వీడు ప్రాణం వదిలిపెట్టాడట. వీడు కూడా ఆ రోజు నుంచి వాళ్ళకి మాల అనే పేరు వచ్చింది. మాల అంటే తప్పు పదం కాదండి, మాల అంటే మెడలో వేసుకునేది. దీన్నే మమ్మల్ని మాల అంటారా, ఇదేంటిది మాల అంటే ఏంటి, ఎవరిని అనలేదు ఆ మాట. మాల అంటే మెడలో వేసుకునేది. మాల శబ్దం చాలా గొప్పది, దాన్ని తప్పుడుగా ఉపయోగించడం వల్ల మనకు తప్పుడు అర్థాలు వచ్చాయి. దయ, సత్యం, శౌచం. ఆ బ్రాహ్మడి మనస్సులో వీడు ఏ కులంలో పుట్టినా వాడు నా గురించి, నేను పవిత్రంగా ఉండాలని అన్నిటినీ పవిత్రం చేస్తూ పోతున్నాడు, వాడికంటే గొప్పవాడు ఎవడున్నాడు.
ఇతనికి ఆ బ్రాహ్మణుడు, అయ్యో మా ఊరిలో ఉన్నాడు, జపం చేస్తున్నాడు, మేమందరం బాగుండాలని కదా వాడు జపం చేయడం భగవంతుణ్ణి, ఇలాంటి వాడు బాగుంటే మేమందరం బాగుంటాం. ఇద్దరూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ బ్రతికారు అన్యోన్యంగా. అది ఆ ప్రేమ ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఆ మైత్రి భావన, ఆ కారుణ్యం అది మనిషిలో కలగాలండి. అది ఇట్స్ ఎన్ యాంగిల్. అది పెంచుకొని చూడండి. మీకు అది ఎంత గొప్ప క్వాలిటీ అని అంటే, ప్రేమించడం ఇతరులని, ద్వేషించడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం అది పెద్ద గొప్ప లక్షణం కాదండి. నేనండి ఎవరిని లెక్క చేయనండి, తొక్కలు తీసేస్తానండి, తీసేస్తానండి, ఇవన్నీ ఏంటండి ఇది? కొమ్ములున్న ఆవులే కుమ్మవు, వాటిని బాగా ఇరిటేట్ చేస్తే కానీ కుమ్ముతాయి. వీడికి కొమ్ములు లేవు, మనం వాడి జోలికి వెళ్ళాం, అయినా వచ్చి మరీ కుమ్ముతుంటారనమాట. వచ్చి ఎందుకండి ఇది? అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ. క్లీన్ కాన్సెప్ట్ అండి. ఈ గుణాలు, ఒక్కొక్క గుణం మనం వింటుంటే ఖచ్చితంగా మనలో ఈ గుణాలన్నీ అలవడుతాయి, పెంచుకుంటాం, ఎదుగుతాం. అసలు ఈ గుణాలన్నీ పెంచుకొని చూడండి. నేను మీకు ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా, ఏమండి నాకు చాలా దప్పిగ్గా ఉందండి, గొంతు ఎండిపోతుందండి, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అని వచ్చారనుకోండి. మీరు లోపలికి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు పట్టుకొచ్చి వాడికి ఇచ్చారనుకోండి. పూర్వం రోజుల్లో చేతిలో పోసేవాళ్ళు, దోసిట్లో ఇలా పోస్తే తాగేవాళ్ళు కదా. చూడండి, ఆ దోసిట్లో పోసేటప్పుడు తాగుతూ ఉంటే ఆ గుటక లోపలికి వేస్తున్నప్పుడు వాడు కళ్ళతో మనల్ని చూస్తాడు ప్రేమగా, నా ప్రాణాన్ని కాపాడావయ్యా, నువ్వే దేవుడు. నిజంగా మనం ఇచ్చింది నీళ్లే, కానీ నీళ్లకి విలువ లేదు. కానీ వాడికి ప్రాణాపాయ స్థితిలో ఆ నీళ్లే వాడికి దేవుడు. మామూలుగా దప్పిక పోయినప్పుడు ఆ నీళ్ల మీద వాడికి విలువ ఉండదు. కానీ వాడికి గొంతు ఎండిపోయి, తడారిపోయి, మొత్తం అంతా పొడిబారిపోయి, ఇంకా మొత్తం గొంతు పీల్చుకుపోయి ఇలా పట్టేసినప్పుడు ఆ నీళ్లు కోట్లు వద్దండి, నీళ్ళే, గ్లాసు నీళ్లు కావాలి. కాబట్టి మన కోట్లో లేకపోతే మనం పేర్చుకున్నటువంటి కట్టలో రావండి. యథార్థం అది, సత్యం. వదిలేయాలి ఇక్కడ అంతే. ఒకవేళ బలవంతంగా ఏదైనా ఏటీఎం కార్డు పట్టుకెళ్దామని మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు పట్టుకున్నా, ఈవిడ ఫోన్ చేస్తుంది ఇంట్లో నుంచి, కోడలు, ఏముండో ఈ మామగారి చేతిలో ఉంగరాలు ఉన్నాయి, పట్టుకొచ్చేసి త్వరగా, మర్చిపోయి పంపించామని. చితికి ఎక్కించిన తర్వాత కూడా కర్ర ఇలా లాగి పొలని లాగేసుకుంటాడు. మొత్తం ఈ జీడిపప్పు ఒలిచినట్టు ఒలుస్తారనమాట. మొత్తం ఒలిచేసి లోపల వేసుకుని ఆ చేతిని ముట్టుకోడు, మళ్ళీ ఒలిచిన తర్వాత ఈ కర్రతో లోపలికి తోస్తాడు. అంతే. అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు, కొడుకు వండిన కూడు కాకి పాలు. కాబట్టి రియలైజ్ అవ్వాలండి మనిషి. మాట కాదు, రియలైజ్ అవ్వగలగాలి, ఆ అనుభూతి పొందగలగాలి. అందుకనే దూర్జటి అన్నది నాకు ఎప్పుడు ఇష్టం. దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే, వింతల్మేన చరింపనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే. మనిషి ఎప్పుడండి మార్పు? ఎప్పుడు మనిషిలో అవగాహన? ఎప్పుడు మనిషిలో ఆ ట్రాన్స్ఫార్మేషన్? ఎప్పుడు? క్షణం చాలండి. కృష్ణుడు అంటాడు, ప్రతిజ్ఞిస్తాడు భగవద్గీతలో, నువ్వు ఎలా బతికావనేది నాకొద్దు. ఇప్పుడు గీత దగ్గరికి వచ్చావు కదా, ఇంకా గీత దాటకు. ఈ గీత దాటకి ఇంకా చాలు. అపిచేత్సు దురాచారః భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. ఈరోజు హిందూ ధర్మం మళ్ళీ నిలబడాలంటే, మళ్ళీ సమస్త మానవజాతి సర్వమానవ సౌభ్రాతృత్వంతో వెల్లివిరియాలంటే, సకల ప్రాణికోటి ఆనందంగా ఉండాలంటే, ఈ ప్రకృతి పుష్కలంగా సుభిక్షంగా ఉండాలంటే ఈ ఉద్యమం ప్రారంభిద్దాం. భగవద్గీతను అందరికీ తీసుకెళ్ళిపోతాం. గీత 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 సుగీత కర్తవ్య. ఒక్క గీతలో అన్నీ ఉన్నాయండి. గీతలో లేనిది ఇంకెక్కడా లేదు. గీత పట్టుకుంటే హాయిగా ఈత కొట్టేయచ్చు మనం. ఈ గీత పట్టుకుంటే హాయిగా గీత కొట్టేయచ్చు.
అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అన్నాడు. ఒక్క గీతను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సకల శాస్త్రాలు, సకల పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు అన్నీ ఇందులో ఉన్నాయి. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృద్ వేద విదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. ఆ పరమాత్మతత్వాన్ని పొందడానికి ఈ గుణాలన్నీ మనకు కారణమవుతాయి. కాబట్టి ఇక్కడ గుణాల్లో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ, ఈ మూడు గుణాలు. ద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అసలు ఈ పదం ఉందే చూడడానికి చాలా తేలిగ్గా ఉంది, పలికేటప్పుడు లోపల అల్ప ప్రాణాలు మహాప్రాణాలన్నీ కదులుతాయి. అంటే అల్ప ప్రాణం, పెద్దగా ఏం ఒత్తిడి పెట్టక్కర్లేదు. దుఃఖ సుఖ క్షమీ అనేటప్పుడు అక్కడ ఆడుతుంది, కింద కడుపులో మొత్తం తిప్పుతుంది. నిజంగా సంస్కృతం నేర్చుకుని మీరు భగవంతుడికి ఆ స్తోత్ర పారాయణం చేస్తున్నా, మీకు అర్థమవుతూ చేస్తుంటే, నిజంగా ఆ సంస్కృతం భాష తెలిసి మీరు చేస్తుంటే అసలు ఆనందం వేరండి. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న ప్రాక్టికల్స్ చెప్తాను. ఇప్పుడు అల్లాహు అక్బర్, అక్బర్ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇల్లాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహ్. ఏమన్నా అర్థమైందా? కానీ ఏదో బాగుంది అనిపించింది. ఇది అర్థం చేసుకున్నాం అనుకోండి, లా ఇలాహి ఇల్లల్లా, దేవుడి కంటే ఇంకోటి ఏమీ లేదు ఈ లోకంలో అని. లా ఇలాహి ఇల్లల్లా ముహమ్మదర్ రసూలల్లా ఇన్షాల్లా, ఆ భగవంతుడి కంటే ఇంకొకటి ఏది లేదు. ఇంకొకటి ఏదైనా ఉందనంటే అది సైతాన్. దాన్ని పట్టుకోకండి, భగవంతుణ్ణి పట్టుకోండి అని. ఎంత గొప్ప భావుకత. కానీ మనం చేసేది ఆ దేవుణ్ణే కదా పూజిస్తాం, మనం ఆ దేవుణ్ణే కదా ప్రార్థిస్తాం. మా అల్లా నమ్మితేనే దేవుడు, మా అల్లాయే దేవుడు అంటాడు. పోనీ మీ అల్లా ఎక్కడయ్యా ఉన్నాడంటే అల్లాకి రూపం లేదంటాడు. మేము అదే కదా బాధపడుతున్నాం. ఇదిగో ఇదని దేవుడు హిందువు చెప్పలేడు, క్రైస్తవుడు చెప్పలేడు, మహమ్మదీయుడు చెప్పలేడు. కానీ ఈ జగత్కర్త, ఈ జగత్తుకి కారణభూతమైనటువంటి తత్వం ఒకటి ఉందనంట. ప్రేమతో ఆస్వాదిస్తే ఎంత బాగుంటుందండి, ఏదైనా ఎంత బాగుంటుంది. అది దాన్ని ఇష్టపడం, మనం ద్వేషిస్తాం. అందుకని ఇక్కడ కృష్ణుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. ఇక్కడ ఆ మైత్రి కరుణ, ఇవి రెండు పిల్లర్స్. ఇవి ఆ ద్వేషాన్ని చేయకుండా ఉండడానికి అద్వేష్ట సర్వభూతానం అనేటువంటి ఆ ఒక్క మాటకి మైత్రి కరుణ, ఇవి రెండు పిల్లర్స్. ఇవి ఇక్కడ అంటారు ఆయన, మళ్ళీ రెండో చరణంలో అంటారు నిర్మమో నిరహంకారః. నిర్మమః నిరహంకారః, ఎంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి. అంటే నిర్మమః అంటే మమత్వం. మమత్వం అంటే అర్థం ఏంటనంటే ఐడెంటిఫికేషన్. నాది అనుకున్నప్పుడు కలిగేటువంటి భావన, ఇది భగవంతుడు ఇచ్చింది అనుకున్నప్పుడు కలిగే భావన చాలా తేడాగా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది, వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. నాది అనుకున్నాను అనుకోండి, ఇక దాని మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తాను. ఇది భగవంతుడు ఇచ్చింది, భగవంతుడిచ్చే పొందబడింది అని అంటే దాని మీద పెత్తనం చెలాయించను, దాన్ని పూజ్య భావనతో ఆరాధిస్తాను నేను. ఇప్పుడు సపోజ్
మీరు షాపులో ఒక పువ్వు కొన్నదానికి, ఒక అరటిపండు కొనుక్కున్న తినడానికి నా చేత్తో ఏదైనా ఒక పండు ఇస్తే, స్వామీజీ ఇచ్చారండి. అక్కడ షాపు వాడికి ఇచ్చిన అరటిపండు అదే, నేను ఇచ్చిన అరటిపండు అదే. తేడా చూడండి. అక్కడ షాపు వాడు ఇచ్చినప్పుడు అరటిపండుగానే తీసుకుంటారు, నేను ఇచ్చినప్పుడు స్వామి ఇచ్చారండి, ప్రసాదం అండి అని అంటారు. ఏం మార్పు వచ్చింది? అదే పీల్, అదే పైన ఉన్నటువంటి అదే చర్మం, అదే తొక్క ఉంటుంది, లోపల అదే అరటిపండు, సేమ్. కానీ భావనలో ఎంత మార్పు ఉంది చూడండి. అక్కడైతే కొన్నాను, నేను తింటున్నాను, కానీ ఇక్కడ స్వామి ఇచ్చారండి నాకు. యాటిట్యూడ్ చేంజ్ అయింది. వస్తువు ఒకటే అయినా దాన్ని స్వీకరించేటువంటి భావనలో చాలా తేడా ఉంది. అలాగనే ఇది నాది అనుకుంటే దాని మీద పెత్తనం చెలాయిస్తాను, దాన్ని నొక్కేదానికి ప్రయత్నం చేస్తాను, దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తాను, దాన్ని ఏదో రకంగా పట్టే ప్రయత్నం చేస్తాను. కానీ ఇది భగవంతుడు ఇచ్చాడు అనేటువంటి భావన రాగానే యాటిట్యూడ్ మారిపోతుంది. పరమాత్మ ఇది నువ్వు ఇచ్చావు. దాంతో మనం రిలేట్ అయ్యే విధానం కూడా చాలా తేడాగా ఉంటుంది. దాంతో మనం వ్యవహరించే పద్ధతి కూడా చాలా తేడా ఉంటుంది. నేను అరటిపండు కొన్నాను అనుకోండి, నేను తింటాను, ఎవరికి ఇంకో ముక్క ఇవ్వను. ఇంకో ముక్కిస్తే ఏంట్రా నువ్వు తినే అంటాడు, వాడు తీసుకోడు. అదే నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన పండు ఉందనుకోండి, మీరు తీసి ఇంకోళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకని? ప్రసాదం, పాపం వాడికి ఇస్తే మంచిది. ఇచ్చిన వాడు ఏంట్రా ఇదని అంటాడు, అరటిపండు ఏంటి అని అంటాడు. లేదురా స్వామి ఇచ్చారు ప్రసాదం అని వాడు చేపట్టేస్తాడు. ప్రసాదం అనే భావన వ్యాపిస్తుంది. అది చాలా పెద్ద భావన, అది అనూహ్యమైన భావన. మీకు నేను 4 పటిక బెల్లం చిప్స్ ఇచ్చాను అనుకోండి, మీరు నోట్లో వేసేసుకోవచ్చు కళ్ళకద్దుకొని. కానీ ఒక్క చిన్న కణిక నోట్లో వేసుకుని మిగతా 3 కణికల దగ్గర పెట్టి ఎవరన్నా వచ్చారనుకో, ఇదిగోండి ఒకటి మీరు తీసుకోండి, స్వామి ఇచ్చారండి ప్రసాదం, ఇంకోటి మీరు తీసుకోండి అని అంట. అదే నాకు నోట్లో భోజనం అయిన తర్వాత అంతా కూర్చున్నప్పుడు తాంబూలం పెట్టినప్పుడు పటిక బెల్లం చిప్స్ పెట్టారనుకోండి, ఇలా చేతులు వేసుకుని మనం నోట్లో వేసుకుంటుంటాం, ఎవరికి పెట్టాం. అదే ప్రసాదం అనేటప్పటికి ఇంకొకరికి పెట్టాలనిపిస్తుంటుంది. అలాగని ఇక్కడ నాది అనుకుంటే నేను ఎవరికి ఇవ్వాలని అనిపించదు, భావన రాదు. ప్రసాదం ఈశ్వరుడు ఇచ్చాడనేటప్పటికీ ఇది అందరికీ పంచాలి, ఇది నా ఒక్కడికి సంబంధించింది కాదు, ఇది పరమాత్మ ఇచ్చాడు, ఇది అందరికీ పంచాలనే భావన వస్తుంది.